ఓకే, సో బిల్డింగ్ ఈ రోజు 25th ఫిబ్రవరి. సో బేసికల్ మీకు ఒక మైండ్ తిరిగి న్యూస్ ఒకటి చెప్తారు. బేసికల్ మీరు చూస్తే నిఫ్టీ 50లో ఈ రోజు మీరు 1 డే టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చూస్తే మీకు ఒక ట్రెండ్ అయితే కనిపించింది డౌన్ సైడ్ ఈ పాయింట్ ఆఫ్ దగ్గర. సో బేసికల్లీ మీరు ఆ ట్రెండ్కి ఒక ఫిబ్నొచ్చి సెటప్ డ్రా చేస్తే మీకు సమ్వాట్ లాగా అనిపించింది. సో బేసికల్లీ ఇప్పుడు కరెంట్లీ మార్కెట్ అనేది మనకి ఈ గోల్డెన్ రేషియో రివర్సల్ రేషియో వాట్ ఎవర్ దే కాల్ ఇట్ అక్కడైతే ఉందన్నమాట. అండ్ ఇప్పుడు మీరు దాన్ని కనుక 5 minute టైం ఫ్రేమ్లో చూసారంటే మీకు మార్కెట్ అనేది మార్నింగ్ నుంచి చాలా వాలటైల్గా ఉంటూ ఒక ట్రయాంగిల్ సెటప్ అనేది ఫామ్ అవుతుంది. సో మనకి బ్రేక్అవుట్ ఎట్ సైడ్ వస్తుందో చూసి అటు సైడ్ ఒక ట్రేడ్ అయితే తీసుకుందాం అనమాట. సో నేను మీకు అప్డేట్ ఇస్తాను, వెయిట్ అండ్ వాచ్. ఓకే ఫ్రెండ్స్, మనకైతే బ్రేక్అవుట్ వచ్చింది. మనం ఈ క్యాండిల్ దగ్గర ఎంటర్ ఇచ్చాం అనమాట. సో బేసికలీ మనం చూసుకుంటే క్యాండిల్ కూడా సస్టైన్ అవుతుంది బయట. సో చూద్దాం మనకి కొంచెం ఏమైందో. సో గైస్ ఇప్పటి దగ్గర అయితే మనం ఫస్ట్ టార్గెట్ అనేది అచీవ్ అయిపోయింది అనమాట. సో మన మెజారిటీ ఆఫ్ ద క్వాంటిటీ అనేది ప్రాఫిట్ లాకింగ్ చేసుకుని రిమైనింగ్ కొంత సెల్ని మనం ఎంట్రీ పాయింట్ దగ్గర పెట్టేద్దాం లేదా ఈ సపోర్ట్ దగ్గర పెట్టేద్దాం. సో దట్ మనకు ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో ఏదైతే పోకుండా ఉంటుంది. బట్ సో మన నెక్స్ట్ యాంటిసిపేటెడ్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ దాకా అవ్వచ్చు, ఎందుకంటే అది డే హై కాబట్టి. సో లెట్స్ సీ ఏమైతే.